చేతికి మంట తగ్గించినందుకు థ్యాంక్ యూ. అయ్యో పర్లేదు సార్. థ్యాంక్ యూ నీలవేణి. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. అమ్మా. ఏంటే రెడీ అయ్యావా? పార్టీకి బయలుదేరదామా? అమ్మా, నీకెవరో ఇన్వైట్ చేసిన పార్టీకి గుర్తుంది కానీ నీలవేణి చేసిన అవమానం గుర్తులేదనుకుంటా. దాన్ని నేనెలా మర్చిపోతానే? మర్చిపోవడం కాదమ్మా, అది పచ్చళ్ళమ్మి అప్పు తీర్చేస్తే తర్వాత తనకి పని మనిషి హోదా పోయి కోడలి స్థానం అంటగడతారేమో అన్నయ్య నాన్న కలిసి. స్టాప్ ఇట్ నిమిష. ఆ మాట వినడానికే కష్టంగా ఉంది. అన్నయ్యకి ఆ నీలవేణి అంటే ఇష్టం పెరిగిపోతుందమ్మా. అంతవరకు రానివ్వకుండా మనమే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎక్కడుందది? ఇంకెక్కడ, అప్పు తీర్చడానికి పెట్టిందిగా పచ్చళ్ళ షాప్, అక్కడే ఉండుంటుంది. మనం ఎలాగో ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాం. మనతో పాటు మీ నాన్నగారు కూడా వస్తున్నారు. తారక్ బయటకు వెళితే మందు కొట్టి ఏ టైంకి వస్తాడో తెలీదు. అంతవరకు ఆ నీలవేణిని ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి. అలా అయితే గేట్ బయట కాపలా కాసి మార్నింగ్ ఇంట్లోకి వస్తుంది కదమ్మా. దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుండి బయటికి పంపించే మార్గం ఆలోచించాలి కానీ ఇలా చిన్న చిన్న ప్లాన్స్ తనని అడ్డుకోలేవు. దాని గురించి ఎక్కువ ఆలోచించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఈ రోజుకి ఇదే దానికి శిక్ష. అది శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండాలా వద్దా అనే విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను. ఏంటి పార్టీకి రెడీ అయిపోయి తల్లి కూతురు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు? నీలవేణి విషయంలో ఏదైనా కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మాకేం వేరే పని లేదనుకుంటున్నారా? పార్టీకి ఎలా వెళ్లాలా అని మాట్లాడుకుంటున్నాం. పార్టీ గురించి ఎంతైనా మాట్లాడండి కానీ నీలవేణి పెట్టిన పచ్చళ్ల షాపు గురించి ఎవరూ మాట్లాడకండి. తారక్ ఇచ్చిన డబ్బుని కాదని సొంతంగా అప్పు తీర్చడానికి తన ప్రయత్నాలేవో తను చేసుకుంటుంది. శుభమా అని ఫంక్షన్కి వెళ్లేటప్పుడు దాని డిస్కషన్ ఎందుకండి? మీరు రెడీ అయ్యారు కదా, బయటకు వెళ్లి కారు తీయమనండి, మేము వచ్చేస్తాం.